శంభవ ఆలయ మహాజాతర క్షేత్రపాలిక సంవత్సర వార్షికోత్సవ విజయాత్ర జాతరకు గాను విచ్చేసినటువంటి రాజకీయ పెద్దలకు, మంత్రి గారు కెహెచ్ మునియప్ప గారుకు, సమృద్ధి మంజునాథ్ ఎమ్మెల్యే గారికి, అందరికీ, రాంప్రసాద్, శంకరప్పకు, మిగిలిన నాయకులందరికీ, నాకు పేర్లు తెలియవు, అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఓం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. ఓం సల్వక్షణ శ్రీ మార్కండ బ్రహ్మస్వరూపం ధనకనక వస్తు వాహన అలంకాభివృద్ధిరస్తు. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. ఎక్కువ టైం తీసుకోకుండా ఇక్కడికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఒక చిన్న కోరిక, దయచేసి ప్రతి సంవత్సరము పెరుగుతూ ఉన్నారు భక్తులు. ఈ సంవత్సరం ఇంకా జాస్తిగా పెరిగినారు భక్తులు. ఆ భక్తులు క్రమశిక్షణ పాటిస్తూ ఇక్కడ కమిటీ వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఒక విఐపీలు వచ్చినప్పుడు కూడా సామాన్య భక్తులను అదే క్యూలో పంపిస్తే ఇద్దరికి ఇబ్బందులు వస్తాయి. అక్కడ ఆలయ ప్రవేశం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి దయ ఉంచి కమిటీ వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకొని ఆ డిసిప్లిన్ మెయింటైన్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, జాంబవంతుని గురించి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆయన మానవ మాత్రుడు కాడు, దేవతలకే దేవుడు. ఓంకార ప్రణవ శబ్దానికి అకారానికి అధినాయకుడు. తనే విష్ణువు, తనే బ్రహ్మ, తనే ఈశ్వరుడు. అందుకే గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మం, తస్మై శ్రీ జాంబవంతాయ నమః అనే మూల శ్లోకం ఉంది. ఆయనకు మించినటువంటి దైవం అందరూ ఉన్నారు. రామలింగేశ్వర స్వామికి అతను క్షేత్రపాలికుడుగా ఉన్నాడు. ఇక మీదట మనము ఈ జాతర జరిపేటప్పుడు దయచేసి ఈయన మూల విరాట్టును ఇక్కడ క్షేత్రపాలకులు దర్శించుకున్న పిదప అందరూ కూడా రామలింగేశ్వర స్వామి ఆశీర్వచనాలు కూడా తీసుకోవాలి. అది ధర్మము, ఆలయ క్రమశిక్షణ. ఈడ తీసుకొనేసి వెళ్ళిపోయినాము కదా, మనకు ఏమీ జరగలేదు అని అనుకోకూడదు. ఇక్కడ తీసుకున్న తర్వాత రామలింగేశ్వర ఆలయంలో కూడా ప్రవేశం చేసి అక్కడ కూడా ఆశీర్వాదాలు తీసుకొని పోతే మనకు మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి నా ఆశీస్సులు తెలియజేస్తూ, కమిటీ ఇంత శ్రద్ధ వహించి తక్కువ దినాల్లో ఇంత శ్రమ పడినందుకు వాళ్లకు నా ఆశీస్సులు, నా ధన్యవాదాలు. పురోగతి ఇంకా ఉత్తరోత్తర 10 మంది కూడా రాని ఒక సంవత్సరంలో ఈరోజు 10,000 మంది దాకా వచ్చేంత వరకు కృషి చేసిన అందరికీ, ప్రతి ఒక్కరూ కృషి చేసి ఉన్నారు. దీంట్లో గాలి పీల్చినోడు ఉన్నాడు, నిలబడుకున్నోడు ఉన్నాడు, మాట సహాయం చేసినోడు ఉన్నాడు, అధికారం చూపించిన వాళ్ళు ఉన్నారు, బెంబలం చూపించిన వాళ్ళు ఉన్నారు, డబ్బు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ ధ్వజస్తంభం కట్టించిన వాళ్ళు ఉన్నారు, శిలా విగ్రహాన్ని. ఇంతమంది కృషితో ఈరోజు ఇంతమంది భక్తాదులు వచ్చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరము ప్రపంచవ్యాప్తంగా అంత అమోఘంగా జరగాలని మీకు అందరికీ ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.